ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యకు ప్రభు నడిపించినందుకు దేవునికి, త్రియేక దేవునికి నా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఆహ్వానించిన రూఫసయ్య గారికి, అమ్మగారికి, కుటుంబానికి నా ప్రత్యేక వందనములు మన్నా తెలియజేస్తున్నా. అలాగే నన్ను ఈ ప్రత్యేక సమయంలో వాక్య సందేశం అందించడానికి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన నూతకి యోహాను గారు కుటుంబీకులకు నా ప్రత్యేక వందనములు మన్నా తెలియజేస్తున్నాను. అమ్మకు కూడా నా ప్రత్యేక శుభములు రాకపోయినప్పటికీ సరే, దేవుని వాక్యానికి మనం వెళ్ళిపోదాం, సమయం లేదు కనుక. ముఖ్యంగా నాకు ఇవ్వబడిన అంశం ఏంటంటే బురద నుండి కమలము అనే మాట ఇవ్వబడింది. ఈ వాక్యంలోకి రాకముందు బైబిల్ గ్రంథంలో అనేక మంది ఇలాంటి కమలముతో లేదా పుష్పముతో పోల్చబడిన భక్తులు, అలాగే దేవుణ్ణి వెంబడించిన అనేక మంది మనకి సంఘము సాదృశ్యంగా కనపడడం బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల మనం చూడవచ్చు. పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుని యొక్క సాదృశ్యము పరమగీతములో కనపడుతున్నప్పుడు ఒక్కొక్క సందర్భంలో పెండ్లి కుమార్తె నేను షారోను పొలంలో పోయి పుష్పం వంటి దానను అని పోల్చుకుంటుంది. బొల్లక్కసి చెట్టులో వల్లి పద్మము అని మాట రాయబడింది. లోయలో పుట్టు పద్మం వంటి దానను అని మాట రాయబడింది. అలాగే అనేక స్థలములలో పుష్పము అనేది సంఘానికి సాదృశ్యంగా అనేక చోట్ల వాక్యములో వివరించబడడం ఆశీర్వాదకరం. నా వాక్యంలోకి రాకుండా ఒక మాట చెప్తాను. లోకముల పుష్పములు ప్రభును క్షమించండి, లోకం పుష్పములు మనుషులను ఆకర్షించినట్లు క్రీస్తు యేసునందు మనము కూడా ప్రభును ఆకర్షించే పుష్పముల వలె ఉండాలి సంఘము అని నేను కోరుకుంటున్నాను. పుష్పములన్నిటికీ సొగసును, రంగునిచ్చే సూర్యుని యొక్క వెలుగు ప్రకాశించినప్పుడు సృష్టికి సొగసు వచ్చినట్లు నీతి సూర్యుడు యేసు ప్రభు యొక్క సొగసును, ఆయన శుభగుణములను, ఆయన స్వభావాన్ని సంఘం అద్దుకున్నప్పుడు సంఘము ప్రభు మనస్సును ఆకర్షిస్తుంది. అలాంటి ఆకర్షించిన అనేక మంది భక్తుల వరుసలో ఒక శ్రేష్టమైన భక్తురాలు లేదా శ్రేష్టమైన దైవజనురాలు, ఒక శ్రేష్టమైన పుష్పము రూతు అన్నాను వెనకాడను. బైబిల్ గ్రంథంలో రూతు అనే మాటకు అర్థం ఏంటంటే సౌందర్యము అని అర్థం. పుష్పములు కూడా సౌందర్యమే ప్రత్యేకత. మనస్సును ఆకర్షించే సౌందర్యమును చూసిన దగ్గరకు వచ్చినప్పుడే, సువాసన ఆ లోపలికి వెళ్ళినప్పుడే మనకి మకరమ కనపడుతుంది. కానీ మనిషిని ఆకర్షించే మొదటిది గమనించే సౌందర్యము అని జ్ఞాపకం చేస్తున్నాను. రూతు కూడా బైబిల్ గ్రంథం అంతటిలో ఒక మాట చెప్పాలంటే బైబిల్ ఏ పుస్తకం కూడా ఒక స్త్రీ గురించి సంపూర్ణంగా రాయలా. ఒక రూతు గ్రంథం మాత్రమే ఒక స్త్రీ చుట్టే బైబిల్లో ఉన్న ఈ గ్రంథమంతా తిరుగుతుంది. ఈ శ్రేష్టమైన రూతు ఎలాగ ప్రభుని ఆకర్షించిందో నేటి కాలంలో అనేక స్థలములలో అటు యూదులను ఇటు క్రైస్తవులను గమనించే రూతు యొక్క చరిత్ర నేటికి ఆకర్షణగా కనపడుతుంది. నేనంటాను ఇదొక ప్రేమ కథ. గమనించండి, ఒక అత్త కోడల మధ్య కలిగిన ప్రేమను గురించి ప్రాముఖ్యంగా కనపడకుండానే అంతకంటే ప్రాముఖ్యంగా కనపడేది అత్త ఆరాధించు దేవుణ్ణి రూతు ప్రేమించడం కనపడుతుంది. ఈ ప్రేమ ఎంతవరకు వెళ్ళిందంటే యేసు ప్రభు ఈ లోకాన్ని జన్మించే వరకు ఈ ప్రేమ కొనసాగడం ఆశీర్వాదకరం. అందుకే నేను అంటాను, రూతు చరిత్రలో ఉన్న ప్రేమ కథని పరిశుద్ధ ప్రేమ కథ అంటాను నేను. కాబట్టి పరిశుద్ధమైన ప్రేమ సంఘము కలిగి ఉన్నప్పుడు ప్రభును కూడా నువ్వు పుష్పములు వికసించి నీ సువాసన ఆయన ఆకర్షిస్తుంది అనే జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, రూతు గ్రంథంలో అతి ప్రాముఖ్యమైన ఒక మాట ఏంటంటే గమనించండి, చాలా ఈ సారాంశం, ఈ గ్రంథం యొక్క సారాంశం ఏంటి అంటే విమోచన ద్వారా విశ్రాంతిని సంపాదించుకుంటారు.
విమోచన ద్వారా విశ్రాంతిని, ఆ విశ్రాంతి ప్రభు పాదాల దగ్గర దొరుకుద్ది అని చెప్పడం రూతు యొక్క చరిత్ర యొక్క ఛాయారూపము అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ రూతు గ్రంథములో మనకి అందరికీ కథ తెలుసు కనుక ప్రాముఖ్యంగా 4 అంశాలు కనపడతాయి. మొదటి అంశం ఏంటి అంటే, ఎఫ్రతా అనబడిన బెత్లెహేము నుండి, యూదా దేశముల నుండి ఒక కుటుంబము, ఒక తండ్రి తన భార్యను తీసుకొని, గమనించండి, 2 బిడ్డలు తీసుకొని కరువు వచ్చిన కారణాన బెత్లెహేము అనబడిన రొట్టెల ఇల్లును విడిచిపెట్టి మోయాబు అనే అన్య దేశంలోకి వెళ్ళడం ఒక దుఃఖకరమే కానీ ఒక ఆనందకరమైన దుఃఖము అని జ్ఞాపకం చేస్తున్నాను. నా మాట మీరు జాగ్రత్త ఆలకిస్తే కరువును బట్టి, విచారాన్ని బట్టి ఈ యొక్క కథ ఏర్పడింది, లేకపోతే చరిత్ర ఉన్నది అనేది జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మొట్టమొదటి నేను చెప్పేది ఏంటంటే, ఈ గ్రంథం యొక్క సారాంశంలో చూస్తే మొదటిది గమనించండి, దేశమును విడిచిపెట్టి అన్య దేశానికి వెళ్ళడం ఒక ప్రాముఖ్య కథ. రెండవది, ఆ దేశంలో వారు నివసించుచుండగా, దాదాపు 10 సంవత్సరాలు వారు నివసించుచుండగా తన నయోమి తన భర్తని బిడ్డలను పోగొట్టుకోవడం, ఆ తర్వాత ఆ దేశాన్ని విడిచిపెట్టి తిరిగి స్వదేశానికి రావడం మూడోది. చివరిగా వారి యొక్క చరిత్రల నుండి దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించడం, విమోచన చరిత్ర కనపడుతుంది. ఈ 4 అంశాల చుట్టూ రూతు గ్రంథం యొక్క చరిత్ర దాచబడింది అని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు నాకేమన్న అంశం ఏంటి అంటే, గమనించిన రూతును పోల్చుకొని ఒక కమలముగా ఈ లోకముల నుండి, లోకాచారం నుండి దేవుని ఏర్పాట్లోకి రాగలిగిన ఒక అన్య స్త్రీ ఒక చరిత్ర మీ ముందు ఉంచాలి అని ఆశిస్తున్నాను. రూతు గ్రంథము బైబిల్ గ్రంథం ఉండడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. ఆ కారణములు అంటే రూతు గ్రంథం అంతట్లోనే కాదు, బైబిల్లోనే అతి ప్రాముఖ్యమైన మాట ఈ రూతు గ్రంథంలో కనపడుతుంది. ఆ మాట రూతు పుష్పం యొక్క సువాసన వెదజల్లుతుంది. సువాసనే కాదు, సౌందర్యానికి జ్ఞాపకం చేస్తుంది. రూతు యొక్క శరీర సౌందర్యం గురించి నేను మాట్లాడలేదు, కానీ రూతు ప్రభుని ఎలా ఆకర్షించింది, ఎలాగ రూతు దేవుణ్ణి ఆకర్షించగలిగింది, నేటి కాల సంఘం ఎలా ఆకర్షించాలి అన్నానికి నేను జ్ఞాపకం చేస్తాను. కాబట్టి రూతు గ్రంథములో నాకేమన్న అంశం 1:4 గమనించండి, వారి కుమారులు ఎలా అయితే ఈ మోయాబు స్త్రీని పెళ్లి చేసుకున్నారు, ఆ పెళ్లి చేసుకున్న వారిలో ఒకరు గమనించండి ఓర్పా, రెండవ వారు రూతు అని రాయబడింది. కాబట్టి రూతు గురించి ప్రాముఖ్యంగా మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. కాబట్టి రూతు యొక్క ప్రమాణము బైబిల్ గ్రంథంనే, భక్తులనే కాదు, భూమి మీద ఉన్న పరిశుద్ధులనే కాదు, పరలోకమున్న తండ్రిని ఆకర్షించిందంటే సాధారణమైన తీర్మానం కాదు, సాధారణమైన ప్రమాణం కూడా కాదు. ఆ ప్రమాణంలో 7 ప్రాముఖ్య అంశాలు ఉన్నాయి. ఆ 7 ప్రాముఖ్య అంశాలు చూసినప్పుడు నిజంగా రూతు నీతిశూడిన ప్రభును ఆకర్షించిన తల్లి అని మనం అర్థం చేసుకుంటాం. కాబట్టి ఆ ప్రమాణం గురించి మీతో మాట్లాడతాను క్లుప్తంగా అని జ్ఞాపకం చేస్తున్నాను. మరొకసారి రూతు గ్రంథం చూడండి, 1వ అధ్యాయము 16-17 వచనాలు చూస్తే అక్కడ మనకి రూతు చేసిన ప్రమాణం. అందుకు రూతు చూడండి, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బ్రతిమాడుకొనవద్దు, నీవు వెళ్ళి చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోట నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చదువు చదవండి. నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందదను, అక్కడనే పాతి పెట్టబడును, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ప్రమాణములో 7 ప్రాముఖ్యమైన తీర్మానాలు కనపడుతున్నాయి. మనం చేసిన ప్రమాణమును, ఆ తీర్మానమును నెరవేర్చుకోకపోతే ఆ ప్రమాణానికి విలువ ఉండదు అని గుర్తించండి. చాలాసార్లు ప్రభువును అంగీకరిస్తాం మనం,
కానీ లోకాన్ని విడిచిపెట్టం. ప్రభువును అంగీకరించినంత మాత్రాన దీవెన రాదు. చూడండి జాగ్రత్తగా, రూతు గ్రంథం యొక్క సారాంశంలో అతి ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టింది, చేరాల్సిన స్థలానికి చేరింది. రెండు కావాలి. చాలా మంది నన్ను కూడా సేవా పరిచర్లో అడుగుతుంటారు, అయ్యా మేము లోకాచారాలు విడిచిపెట్టాం, అన్ని ఆచారాలు విడిచిపెట్టాం, లోకం యొక్క పరిస్థితుల నుంచి మేము దాటట్లేదు, మమ్మల్ని ఎందుకు దేవుడు దీవించట్లా, మమ్మల్ని దేవుడు ఎందుకు కనికరించట్లేదు, ఇంకా మా బ్రతుకులు ఎందుకు నూతనపరచబడలేదు? నిజమే, మీరు లోకాన్ని, లోకాచారాలని, అన్యత్వాన్ని విడిచిపెట్టినప్పుడంత మాత్రాన గమనించండి, రూతుకు దీవెన రాలా. రూతుకు ఎప్పుడు దీవెన వచ్చింది? ఎప్పుడు రూతు దేవుని చేత ఆకర్షించబడింది? ఎప్పుడు రూతు యొక్క శరీర బ్రతుకు ఆశ్రయించబడింది? ఎప్పుడు రూతు యొక్క శరీరము ప్రభుకు అవసరమైంది? రూతు యొక్క రక్తము ప్రభు ఎందుకు ప్రవహించింది? ఈరోజు ఈ మాట తీసుకుంటే రూతు కేవలం విడిచిపెట్టడమే కాదు దేశాన్ని, దేవుడు స్థలాన్ని కోరుకుంది. బోయాజు పాదాలు కాదు, ప్రభు పాదాలు కోరుకుంది. సాధారణంగా రూతు గురించి ఎవరు చెప్పినా అత్తేడల ప్రేమ కనపడుతుంది అంటున్నారు. నిజమే, కాదనట్లేదు. అత్తేడల ప్రేమ ఉన్నది, బోయాజేడల అభిమానం ఉంది. ఈ రెండింటికంటే మించి అత్త ఆరాధించే దేవుడు, బోయాజు ఆరాధించే దేవుడు, వాగ్దాన దేశాన్ని వాగ్దానంతో ఆశీర్వదిస్తున్న దేవుణ్ణి ఆమె ఆరాధించాలని కోరుకుంది. అది అతి ప్రాముఖ్యమైనది. గనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు నా మాట జాగ్రత్త ఆలకిస్తే ఆమె తీసుకునే నిర్ణయం ఏంటంటే విడిచిపెట్టాల్సిన దేశాన్ని విడిచిపెట్టింది, కోరుకున్న స్థలానికి చేరినట్లు కోరుకున్న ప్రభు పాదాల దగ్గరికి రాగలిగితే మనకి శరీర దీవెనే, ఆత్మీయ దీవెనే. ప్రభు నీలాంటి భార్య నాకు కావాలని ఆయన కోరుకుంటాడు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకప్పుడు తల్లి కొరకు ఆయన ఎదురు చూశాడు, ఇప్పుడు పెండ్లి కుమార్తె అనే సంఘం కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. కాబట్టి చక్కటి రూతు ఒక పుష్పం వలె, ఒక కమలం వలె ప్రకాశించి తన బ్రతుకు నీతి కార్యములను కనపరిచిందో, తన సువాసన చేత ప్రభు మదిని ఆకర్షించిందో, నీవు నేను కూడా ఆకర్షించాలంటే రూతు వలె శ్రేష్టమైన తీర్మానం మన జీవితంలో ఉండాలి. మొదటి అంశముగా నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి అంశం ఏంటంటే నీవు వెళ్ళు చోటునే నేను వచ్చేదను. ఇద్దరు కోడళ్ళు తన భర్తను పోగొట్టుకున్నప్పుడు రూతు అత్త గమనించండి, నిలబడి చివరిన, అమ్మా నా వయసు అయిపోయింది, నేను తిరిగి నా దేశానికి వెళ్తున్నాను అని ఇద్దరు కోడను పిలిచి ముద్దు పెట్టుకొని, నీకు ఇంకా వయస్సు ఉంది, నా పిల్లల్ని పోగొట్టుకున్నాను, మరొక బిడ్డను కనడానికి నా దగ్గర ఆరోగ్యం లేదు, కాబట్టి మీరిద్దరు మీ దేశంలో ఉన్నారు కనుక మీ దేశస్తుల దగ్గర, కుటుంబం దగ్గరికి వెళ్ళండి, మరొక వివాహం చేసుకొని మీరు హాయిగా బ్రతకండి అని బలవంతం చేసినప్పుడు ఓర్ప ముద్దు పెట్టుకొని చక్కగా తన బంధువుల దగ్గరికి వెళ్ళిపోయింది. రెండో కోడలు అలా తీర్మానం చేసుకోవాలా. రెండో కోడలు అన్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఏమంది మొదటి మాట, నీవు వెళ్ళు చోటకి నేను వచ్చేదను. ప్రియమైన దేవుని పిల్లలారా, రూతు యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. నీవు వెళ్ళే చోటకి నేను వస్తాను అంటే దాని అర్థం ఏంటి? నీవు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను, నీ మాట చొప్పున నేను నెరవేరుస్తాను అని తన యొక్క విధేయత కనపరుస్తుంది. అత్త అంటుంది, అమ్మా నా దగ్గర ఆరోగ్యం లేదు, నా దగ్గర ఆస్తి లేదు, నా దగ్గర బిడలు లేరు, నా దగ్గర కనీసం నీకు పెట్టడానికి కానీ నేను పోషించడానికి స్తోమత లేదు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నా దేశానికి వెళ్తున్నాను, నన్ను వెంబడిస్తావేంటి అంటే, లేదు లేదు, నిన్ను నేను వెంబడిస్తాను, నీవు చెప్పిన మాట ప్రకారం నేను నెరవేరుస్తాను, నా బ్రతుకంతా నీతోనే అన్నట్లుగా నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను అని మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా నేర్చుకోవాల్సిన అంశం ఇదే. క్రిస్మస్ కాలంలో ఉన్నాం కనుక యేసు ప్రభు ఉన్న స్థలానికి మనం ఉండాలి. మన స్థలానికి ప్రభు వచ్చే కన్నా మనం ప్రభు ఉన్న స్థలానికి మనం చేర్చబడాలి. దేవుడు ఏది చెప్తే అది చేయడానికి
రూతు అత్త మాట వినినట్లు మనం కూడా నెరవేర్చుకోవాలి. బైబిల్ గ్రంథములో యోసేపు మరియ చరిత్ర మనకు తెలుసు. పాత నిబంధనలో అబ్రహాము లాంటి భక్తులు, కొంతమంది మహానుభావులు మనం చూడొచ్చు. దేవుని మాట మేరకుండా నెరవేర్చిన భక్తులు వాళ్ళు. ప్రభు ఏది చెప్తే అది చేయడం బట్టి వారి బైబిల్ పరిశుద్ధులు అని పిలువబడ్డారు. అబ్రహాము తీసుకోండి, నోవాహు తీసుకోండి, యాకోబును తీసుకోండి, గమనించండి, ఇస్సాకును తీసుకోండి, ప్రతి వారు పరిశుద్ధులు అని పిలవడానికి కారణం ఏంటి అంటే దేవుడు వారితో చెప్పిన మాట వారు అక్షరాల నెరవేర్చారు కనుక. బైబిల్ గ్రంథంలో కూడా ఆయన మీతో చెప్పున్నది చేయండి అని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేసే సంఘము దేవుని ఆకర్షించగలదు. ప్రభు అలాంటి వారిని పరిశుద్ధులు అని పేరు పెడతారు. అలాంటి వారు భూలోకంలో ప్రభు సహవాసంలో నుండి పరలోక సహవాసానికి వారు నడిపించబడతారు. కనుక ఈరోజు నా మాట జాగ్రత్త ఆలకిస్తే, యోసేపు దగ్గర తీసుకున్న ఉదాహరణకి, యోసేపు ఒక చెడ్డ వార్త విన్నాడు. ఎవరో అతనికి వచ్చి చెప్పే మాట ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకుంటున్న నీ భార్య అనబడిన మరియ గర్భవతి, వెంటనే ఆయన విడిచిపెట్టాలి అనే తలంపు వచ్చింది. ఈ విడిచిపెట్టుట వెనకాల కూడా ఆయనకి మరి ఎడల ఉన్న ప్రేమే. ఈ విడిచిపెట్టుడే వెనకాల ఆయన యొక్క నీతి కనపడుతుంది. ఎందుకంటే భార్యని రేపు ఎల్లుండి పెళ్లి చేసుకోవాల్సిన ఆయన ఎందుకు విడిచిపెడతాని ఆలోచన కలిగింది అంటే, గమనించి, ఒకవేళ యోసేపు మరియను విడిచి ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళిపోతే, మరియ గర్భవతి అయిన విషయం ఇంకా అనేక చోట్ల తెలిస్తే, ఈమె ఏదో తప్పు పని చేసి పెళ్లి కాకుండానే, వివాహం కాకుండానే గర్భవతిని రాళ్ళతో కొట్టి చంపుతారేమో, అదే నేను ఈ స్థలం నుంచి విడిచి వెళ్ళిపోతే వాళ్ళకి ఏమర్థమైందంటే ఈ తప్పు యోసేపు చేస్తుంటాడు, ఇంకా ఆగలేదు వివాహం అయ్యే వరకు, ప్రధానమైన తర్వాత నిజమే భార్యే కానీ 2 రోజులు ఆగొచ్చు కదా. కాబట్టి ఈ నింద యోసేపు మీద వెళ్ళినప్పుడు మరియ బ్రతుకుద్ది అనే ఆలోచనే తప్ప ఆమెను బాధ పెట్టాలని మాత్రం కాదు. కానీ ఆ రోజు దూత వచ్చి ఒక మంచి మాట చెప్పింది. దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య చేసుకున్నప్పుడు భయపడద్దు. ఈ మాట ఎప్పుడైతే దూత చెప్పిందో, లేదు ఇప్పుడు చరిత్రలో కానీ ఎక్కడికో నేను వినలేదు, అలాంటి పాపం చేసిన స్త్రీ నేను పెళ్లి చేసుకోవడం నేను చేసుకోను అన్నా. వెంటనే దూత చెప్పిన మాటకు లోబడ్డాడు. నీ భార్య గర్భవతి అయింది ఎలా తెలుసా? పరిశుద్ధాత్మ వలన. దేవుడు ఈ కార్యాన్ని అసాధ్యమని నెరవేర్చాడు అన్నప్పుడు దేవుని మాట యోసేపు నమ్మెను. అతను యేసు అని పేరు పెట్టు, తన ప్రజలను వారి పాపను రక్షిస్తాడు. ఈ మాట ఎప్పుడు చెప్పబడిందో యోసేపు దేవుని మాట విధేయుడై వెళ్ళి తన భార్య చేర్చుకున్నాడు. ఒక లోకమంతా ఏంటి అలాంటి అమ్మాయిని చేసుకుంటావా అంటే, ఏం పర్వాలేదు, అమ్మాయి నాకు కావాలి. మీకు అర్థం కావట్లేదురా, రక్షకుడు కొడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మరేం తీసుకోండి, దేవుని మాటంత విధేయురాలైందో అదే మరి దగ్గర దూత వచ్చి లోపలికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ఇదిగో నీలో గర్భం ధరిస్తాడు ప్రభు అన్నప్పుడు ఆమె కూడా ఒక ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న అవిశ్వాసం వల్ల కలిగింది కాదని గుర్తించండి. ఈ ప్రశ్న ఏంటంటే విశ్వాసం ఉంది కానీ తెలుసుకోవాలని ఆశ అనే సంగతి గుర్తించాలి. ఇక్కడ నా గర్భంలోకి ప్రభు వస్తానమాట నిజమే, నేను పురుషుడు ఎరగకుండా బిడ్డను సంపాదించుకుంటాను, కానీ ఇది ఎలా జరుగుద్ది అని తెలుసుకోవాలి, నాకు ఆశ ఉంది అని తొందరపడినప్పుడు దూత దాన్ని వివరించింది చక్కగా. ఏమని వివరించిందంటే, ఇదిగో సర్వోన్నతుని శక్తి, ఎంత దీవెనక పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుంటాడమ్మా, సర్వోన్నత శక్తి దిగి వచ్చేస్తుంది, పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడని పిలువబడతాడు. ఎప్పుడైతే దూత ఈ మాటలు తెలియజేస్తూ ఆమెకు రుసుపరుస్తున్న గమనించి ఎలిజబెత్ అమ్మను చూపించినప్పుడు, ఇంకా ఎలిజబెత్ అమ్మను దర్శించకముందే దూత మాటకు లోబడి ఏముందో తెలుసా, నేను ప్రభు దాసురాలను. దాసురాలు యజమానుడికి ఎదురు చెప్పడం లేదు. నేను దాసురాలను అన్న మాటకు అర్థం ఏంటంటే, ఆయన మాటని శిరసా వహిస్తాను. ఒక లోకమంతా నన్ను చెడ్డది నింద వేసినా, రాతకు చెప్పడానికి ప్రయత్నం చేసినా నేను మాత్రం ఈ గర్వం ధరిస్తాను.
నాకు ఇష్టం ప్రభుని కనడానికి. దీని కొరకు నేను కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వరుసలో నేను ఒక దాన్ని. ఎంత దీవెనకరమైన మాటది. నా మాట అందుకే జాగ్రత్త మీరు ఆలకించాలి. కాబట్టి తన విధేయతను కనపరుచుకున్న యోసేపు, తన విధేయతను కనపరుచుకున్న మరియా ప్రభు ఎలాగ ఆకర్షించారో చూడండి. పుడితే ఇలాంటి గర్భాన్ని పుట్టాలి అని ఆయన కోరుకొని అలాంటి తల్లి కొరకు ఆయన లోకాన్ని జన్మించడానికి. ఎందుకు మరి గురించి ఈ మాటలు రాయబడి అంటే నీవు నేను తెలుసుకోవడానికి, ప్రభు తెలుసుకోవడానికి కాదు. మరి ఎంత గొప్పది, ఎంత చక్కటి పుష్పమో, ఎలాంటి సువాసన, ఆమె యొక్క నీతి కార్యాలు క్రియలు అని గుర్తించడానికి. సంఘము కూడా అలా ఉండాలి అనే సంగతి ప్రభు కూడా ఆశిస్తాడండి. మొదటి రాకడబడే క్రిస్మస్లో నుండి రెండో రాకడికి ఎత్తబడే సంఘము కూడా ఇలాంటి విధేయత, ప్రభు మాట లోబడ్డం, రూతు ఎలా ప్రభుని ఆకర్షించదో ఆకర్షించే గుణం కావాలి. ఆమె తీర్మానం ఎంత గొప్ప చూడే, నువ్వు వెళ్ళు స్థలము చోటుకే నేను వస్తాను. నా జనమే ఇది, నా దేశమే ఇది, నా ప్రాంతం ఇది. ఇక్కడ చక్కటి పంటలు, చక్కటి పుష్పాలు, చక్కటి ఆహారం, చక్కటి బంధువులు ఉన్నారు. అయినప్పటికీ నాకు అక్కర్లా. నాకు ఇవన్నిటికన్నా నీవు ఆరాధించు స్థలం నాకు కావాలి. నువ్వు ఆరాధించే దేవుడు కావాలి. దేవుని బిడలైన మీరు సహవాసన కావాలి. ఎంత గొప్ప అనుభవం. తన స్థలాన్ని విడిచిపెట్టింది, తన ఆచారాన్ని విడిచిపెట్టింది. ఆమె కోరుకుంది ప్రభు పాదాలున్న స్థలం దగ్గరికి. రెండో మాట రూతు యొక్క తీర్మానంలో చూస్తే 16వ వచనంలోనే ఇంకో మాట, నీవు నివసించే చోటనే నేను నివసించేదను. నీవు నివసించే చోటనే నేను నివసించేదను. ఎంత దీవెనకరమైన మాట ఇది. ఎక్కడైతే ఈ ముస్లిం బ్రతుకుద్దో, తన దేశానికి వెళ్ళినప్పుడు తనకు మంచి ఇల్లు ఉండకపోవచ్చు. ఎందుకంటే విడిచిపెట్టి 10 సంవత్సరాలు వచ్చేసి తిరిగి 10 సంవత్సరాల తర్వాత వెళ్తుంది. ఆమెకు సరైన నీడ ఉండకపోవచ్చు, సరైన స్థలం ఉండకపోవచ్చు. అయినప్పటికీ నువ్వు ఎక్కడ బ్రతుకుతే అది ఎక్కడ చిన్న పాకలు అయితే నేను బ్రతుకుతా అక్కడే. ఇది ఏమిటి సాదృశ్యము అంటే ఇది సహవాసానికి సాదృశ్యము అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు కూడా చూడండి, బైబిల్లో లేదు కానీ ఒకవేళ పరలోకంలో దూతలు ఉంటే గమనించండి, యేసు ప్రభుని గురించి వాళ్ళు ఆశపడుతూ ఉన్నారు. ఎప్పుడు పుడతారా ప్రభు అని. నేను ఒక మాట చెప్తాను. రేపు క్రిస్మస్కి మా పిల్లలు, సైన్స్ పిల్లలు ఒక క్రిస్మస్ కార్యక్రమం నాటిక ఇష్టపడుతున్నారు. నేను ఆ నాటిక చదివాను. ఆ నాటికలు ఏంటంటే పరలోకములో దూతలు, ప్రభు జనాన్ని గురుకున్న అడవుడి, భూలోకంలో జరుగుతున్న కార్యం రెండు ఒకేసారి సైమల్టేనియస్గా జరుగుతూ ఉంటాయి. ఆ కార్యక్రమంలో ఒక దూత వచ్చి చెప్తుంది, యేసు ప్రభు ఎక్కడ పుడుతున్నారో తెలుసా అంది. ఎక్కడ, ఏ బంగ్లా ఉంది? అంబానీ ఇంట్లో పడుతున్నాడా, లేకపోతే ఇంకేదైనా పెద్ద బంగ్లానా? భూమి మీద పరలోకం లాంటి బంగ్లా ఎక్కడ ఉందా అసలు? స్థలాల్లోనా అన్నప్పుడు ఆ కాదు, యేసు ప్రభు పుట్టేది ఎక్కడో తెలుసా? మనుషులు కూడా గంట కూడా నిలబడలేని పశువుల పాకలు పుడుతున్నాడు అంట. దూతలకు ఆశ్చర్యం. పశువుల పాకలో దేవాది దేవుడు పుట్టడం ఏంటి? ఆ స్థలంతో రోత కూడా తెలియదా? ప్రభు ఎందుకు అక్కడ వెళ్తున్నారు అర్థం కాల దూతలకి. అరే ఒక్కరు కూడా స్థలం ఇవ్వరా యేసు ప్రభుకి? ఆకాశ పక్షులకి, అలాగే నక్కలకు గూళ్ళు గొర్రెలుంటే మనిషి కుమారు తలవంచుకోవడానికి స్థలం లేదా భూమి మీద? దేవుడు తనంతట దానికి కలుగులా కానీ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోలేదా? లేదండి. ఒక పశువుల పాక ఆయన స్థలం అయిపోయింది. ఆశ్చర్యుడు తెలుసా? ఆ పశువుల పాక పరలోకంగా మార్చబడింది. అందాల తార పాటలో ఒక మాట ఉంటుంది, ఆ పశువుల పాకే పరలోక సౌధమైంది అని. ప్రభు ఆ స్థలాన్ని కోరుకున్నారు. ఆ దీనత్వాన్ని చూపిస్తున్న స్థలమే. కానీ నేను ఒక మాట చెప్తాను, రూతు విషయంలో కూడా నయోమి కోరుకున్నది తన దేశం ఎక్కడుంటుందో తెలీదు. ఒక చిన్న పాక అనుకుంటే ఆ పాక నాకు కావాలి. ఎందుకంటే నయోమి దేవుని స్థలం కావాలి నాకు. నయోమి దేవుతో సహవాసం చేసే స్థలం నాకు కావాలి. అది పాకమని వంటి పంగళాడు తర్వాత సంగతి. దేవుడు లేకుండా ఎంత పెద్దదైనా నాకు అక్కర్లేదు. దేవుండే పాకైనా నాకు కావాలి. నాకు దేవుని సహవాసం కావాలి అని కోరుకుంది. ఎంత దీవెనకరమైన సహవాసము. ఆ విడిచిపెట్టాల్సిన లోకాన్ని విడిచిపెట్టింది.
కోరుకున్న సహవాసము ఎంత కష్టమైనా దాన్ని కోరుకోవడం ఆశీర్వాదకరం. నేటి కాలం మనము కూడా సంఘము ప్రభువును కోరుకోవాలే కానీ పరిస్థితులను కాదు అని గుర్తించండి. మనకి ఎంతో చక్కగా ఉండాలో, సదుపాయాలు ఉండాలో కాదు. మనకు కావాల్సింది ఏంటంటే ప్రభు ఎక్కడున్నారా ఆ స్థలం కావాలి. ప్రభు ఉండు సహవాసం సంఘం సంపాదించుకోవాలి. ఇలాంటి సహవాసమే భూలోకం నుండి పరలోకానికి నడిపించబడుతుంది. యోసేపు మరియలు ప్రభు సహవాసాన్ని కోరుకున్నారు. తన అంతరము రావాలని కోరుకుంది. ప్రభు దీవించాడు. వారు వర్ధిల్లి భూమి మీద అందరికంటే దీవించబడిన కుటుంబంగా మార్చబడ్డారు. కాబట్టి మనము కూడా అట్టి సహవాసాన్ని సంపాదించుకుందాం. మూడవ తీర్మానంలో 3వ మాట చూడండి, నీ జనమే నా జనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి చాలా జాగ్రత్తగా ఈ మాట తీసుకుంటే ఈ మాటలో ఈ పుష్పం యొక్క సొగసు, ఈ పుష్పం యొక్క సౌందర్యం మనకు కనపడుతుంది. నీ జనమే నా జనము. ఈ మాట వెనకాల ఏం కోరుకుంటుంది అంటే లోకముతో ఉన్న సహవాసాన్ని విడిచిపెడుతుంది. పరిశుద్ధ సహవాసాన్ని సంఘాన్ని కోరుకుంటుంది. భూలోక పరిశుద్ధుల సహవాసం నాకు కావాలి. భూలోకంలో గనులు ధనికులకు సహవాసం కాదు నాకు కావాల్సింది. కానీ దేవుని సహవాసము, దేవుని బిడ్డల యొక్క సహవాసమును కోరుకుంది. ఈ మాట వెనకాల ఒక అర్థం చెప్తాను సింపుల్గా. ఏమని కోరుకుంటుందంటే నా దేశం నాకు అక్కర్లేదు, ఏ భాష మాట్లాడేవాడు కాదు. గమనించండి, లోకములో క్రైస్తవత్వానికి ఉండవలసిన లక్ష్యం ఇది. గమనించి ఈ దేశమా ఆ దేశమా కాదండి. వాళ్ళు పలానా చైనా దేశమా, భారతదేశమా, పాకిస్తాన్ దేశమా కాదు. లేదా ఈ జాతి ఆ జాతి కాదు. నలుగున్నారా తెలుగున్నారా అనేవారు కాదు. రంగు విషయంలో కానీ, భాష మాట్లాడే విషయంలో కానీ, దేశం యొక్క విషయంలో కానీ, కుటుంబాల విషయంలో కాదు, కులం విషయంలో అస్సలే కాదు. ఈ కులము ఆ కులము అస్సలు ఉండకూడదు. ఏం కోరుకోవాలి సంఘము అంటే దేవుని పరిశుద్ధ సహవాసం కోరుకోవాలి. పరిశుద్ధులు ఎక్కడుంటే నా సహవాసం అక్కడ ఉంటుంది. కాబట్టి నేను కోరుకుంది ఏంటంటే నీ జనమే నా జనము. ఏ జనమైతే దేవుని చేత దీవించబడ్డారో, ఏ జనమైతే దేవుని చేత మందిరం నిర్మించబడిందో, ఏ జనమును గురించి ప్రభు అయితే అనేక వాగ్దానం చేశారో, ఏ జనముల నుంచి నేను ఈ లోకానికి వస్తానని ఆయన వాగ్దానాలు కనపడతాయో ఆ జనము నాకు కావాలి. ఒక రకం చెప్పాలంటే ఇక్కడ అన్యురాలు యూదురాలుగా మార్చబడినట్లు కనపడుతుంది. తన జనములోకి నేను రావాలి అని ఆశ. ఇది వెనకాల దేవుని ప్రణాళిక. ఇది కల్పన కథ కాదు, దేవుని యొక్క సంకల్పనము అనే సంగతి గుర్తించాలి. ఇక్కడ ఆమె తెలుసో తెలియలో కానీ ఆ జనమును కోరుకోవడం బట్టి ఈ జనములో ఐక్యపరచబడడం నిజంగా చెప్పడం ఆశీర్వాదకరం. నిజంగా చెప్పాలంటే ఒక మాట చెప్తాను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలలో ఒక సందర్భం కనపడుతుంది. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా అన్న మాట ఏంటో తెలుసా? ఎవరు కూడా అమోనీయులు కానీ మోయాబీయులు కానీ ఐక్యపరచబడకూడదు, కలవకూడదు, కుటుంబాలు చేర్చుకోకూడదు. వాస్తవానికి వ్యాపార సంబంధాలు ఎక్కువ ఉన్నాయి మోయాబీయులకును ఇశ్రాయేలుకి. కానీ వ్యాపారమే కానీ వీళ్ళ బిడ్డలను వాళ్ళకి పెళ్లికెవరు, వాళ్ళ బిడ్డ వీళ్ళకి పెళ్లికెవరు, వీళ్ళతో సంబంధం ఏర్పాటు చేయకూడదు అని దేవుని వాక్కును మోషే ద్వారా ధర్మశాస్త్రం మాట్లాడుతుంది. కానీ వింతైన ఒక వివాహం ఏంటో తెలుసా? రూతు ఈ అమ్మిరాలు మోయాబిరాలు బోయాజుని పెళ్లి చేసుకున్నప్పుడు పెద్దలందరూ అంగీకరించారు, అందరూ ఒప్పుకున్నారు. అది భూమి కాదు పరలోకం కూడా ఒప్పుకుంది. అక్కడే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అర్థమైపోతుంది. యూదులు అనుకుంటున్నారు చాలా కాలం యేసు ప్రభు చనిపోయిన తర్వాత కూడా, చాలా కాలం ఆయన ఆరోహణమైన తర్వాత కూడా యేసు ప్రభు వచ్చిన యూదుల కొరకే అనుకుంటున్నారు వాళ్ళు. కాదు అని పేతురు గమనించండి, దేవుని ఆత్మ ప్రోత్సహించి తట్టి గమనించండి, ఆ యొక్క నికోదేము విషయంలో దేవుడు క్షమించండి, ఆ యొక్క కొర్నేలి విషయంలో దేవుడు తనకు బోధించమని పంపించారు పరిశుద్ధాత్మ తండ్రి. అన్యులకు సువార్త ప్రకటించబడింది. అపోస్తలుల కార్య 10 అక్కడి నుంచి ప్రారంభించారు. నా మాట జాగ్రత్త ఆలకిస్తే యేసు ప్రభు ధర్మశాస్త్ర యూదుల్ని మాత్రమే చేర్చుకుంది కానీ అన్యులను చేర్చుకోలా. కానీ యేసు ప్రభు అటు అన్యులను యూదులను ఐక్యపరిచారు.
ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్త విన్నాను. రేపు పరలోకి ఎత్తబడే సంఘము గమనించండి, 2 గుంపులు కనపడతాయి. మొదటి గుంపు మృతులైన భక్తులు, రెండవ గుంపు సజీవులైన వారు. ఈ 2 గుంపులలో కూడా మన 2 భాగాలు కనపడతాయి. ఆ 2 భాగాలు ఏంటంటే, ఒక అన్యులు, 2 యూదులు. వాస్తవం చెప్పాలంటే యూదుల ప్రకారంగా మనం అన్యులు, కానీ క్రైస్తవ ప్రకారంగా మనం పెళ్లి కుమార్తె సంఘము యూదులు ఇప్పుడు అన్యులైపోయారు. కాబట్టి ఈ 2 కలిస్తేనే క్రైస్తవత్వం అయిందన్న సంగతి యేసు ప్రభు అందుకొరకే వచ్చాడని పేతురు గుర్తించి దేవుడు పక్షపాతి కాదని యేసు ప్రభుని ప్రకటిస్తున్నప్పుడు కొర్నేలి తనతో పాటు బంధువులకి ఇంకా వారు బాప్తిసం తీసుకోక ముందే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినట్లు 10వ అధ్యాయము అపోస్తల కార్యం మాట్లాడుతుంది. ఆ తర్వాత వారికి బాప్తిసం ఇవ్వబడింది. నా మాట జాగ్రత్త మీరు ఆలకిస్తే, నీ జనమే నా జన్మ కోరుకోవడంలో ఇంకా నాకు నా దేశం కానీ, నా భాష కానీ, నా ప్రాంతం కానీ, నా కులం కానీ, నా జాతి కానీ, నా రంగు కానీ, నా ముఖ ఛాయస్సు కానీ, నా ఆచారాలన్నీ పక్కన పెడుతున్నాను. నాకు పరిశుద్ధుల సహవాసం కావాలి. సంఘం ఎప్పుడు కూడా ఇలా కోరుకోవాలండి. అలా కోరుకున్నప్పుడే నిజంగా చెప్పాలంటే దేవుని ఆరాధిస్తాం, పరిశుద్ధ సహవాసం కలుగుద్ది. జ్ఞానులు క్రిస్మస్ కాలంలో వచ్చారు. వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారో కరెక్ట్గా లేదు, తూర్పు దేశం అని ఉందంతే. వారు ఏ ప్రాంతం వచ్చారో తెలియదు. వాళ్ళ జాతి ఏంటి, వాళ్ళ భాష ఏంటి, వాళ్ళ రంగు ఏంటి, వాళ్ళ రూపం ఏంటి, వాళ్ళ పద్ధతులు ఏంటి, వాళ్ళ ఆహారం ఏంటి మనకు తెలియదు. కానీ అన్ని దేశాలకి ప్రకాశించే నక్షత్రము. ఎంతమంది వచ్చారో కూడా మనకు కరెక్ట్గా తెలియదు. 3 బహుమానాలు కనబడి 3 అనుకున్నాం, కానీ ఆ 3 అవ్వచ్చు, 30 మంది వచ్చు. తర్వాత జీవితకాలంలో ఎంతమంది ప్రభుని కలుసుకున్నారో తెలియదు. కానీ వారందరికీ నేర్చుకునేది ఏంటంటే, రక్షకుడు సర్వలోకానికి ప్రతి వారు ప్రభు సహవాసంలోకి వచ్చేసారు. ప్రమాణంలో 4వ మాట త్వరగా మాట్లాడతాను. 16వ వచనంలోనే, నీ దేవుడే నా దేవుడు. బైబిల్ గ్రంథంలో నేను చెప్పాను కదా, రూతు గ్రంథం ఉండడానికి అతి ముఖ్యమైన మాట ఏంటంటే ఈ మాటే. ఈ మాట లేకపోతే బైబిల్ గ్రంథంలో రూతు చరిత్ర ఉండేది కాదు. బైబిల్ గ్రంథంలోని ఈ యొక్క రూతు గ్రంథం ఉండడానికి అతి ప్రాముఖ్యమైన కారణం, అతి సౌందర్యమైన మాట, అతి ప్రాముఖ్యమైన మాట, నీ దేవుడే నా దేవుడు. చాలా ప్రాముఖ్యమైన మాట. ఒక మాట చెప్పాలంటే రూతు చేసిన తీర్మానంతట్లో గుండెకాయ వంటిది. ఇలాంటి శ్రేష్టమైన మాట, నీ దేవుడే నా దేవుడు అని మాట్లాడడం ఎంత దీవెనకరమైన అనుభవం కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇలాంటి తీర్మానము రూతు తీసుకోవడానికి కారణం ఏంటి? ఇందాక నేను చెప్పాను కదా, చాలా మందికి రూతు అత్త మీద ప్రేమ వెరీ గుడ్, కానీ ఇప్పుడు చూడండి, ఈ ప్రమాణంలో అతి ముఖ్యమైన మాట ఏంటంటే అత్త ఆరాధించు దేవుని అనుకున్న ప్రేమ. తన జనాన్ని కోరుకుంది, అత్తతో పాటు అత్త వాగ్దాన స్థలాన్ని కోరుకుంది, అత్త ఆరాధించు దేవుని కోరుకుంది. ఇది సంపూర్ణమైనది అని మీ జ్ఞాపకం చేస్తున్నా. ఈ మాట ప్రభువును కదిలించింది, పరలోకాన్ని కదిలించింది. ఇప్పుడు వరకు ఆ భూమి మీద తన సంభాషణ కనపడుతుంది. ఒక్కసారి పరలోకం ఉలికిపడినట్లయింది. పరలోకాన్ని ఈ యొక్క భూమి మీద ఉన్న పుష్పం యొక్క సువాసన అక్కడ వెదజల్లింది. పరలోకములో భూలోకం యొక్క ఈ కమల యొక్క వికసించిన ఆ సౌందర్యము పరలోకంలో కనపడడం ఎంతో దీవెనకరమని విజ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నీ దేవుడే నా దేవుడు. మీకు ఒక మాట చూపిస్తాను బైబిల్లోని క్రిస్మస్ కాలం కనుక. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి గమనించి నేను మాట చూపిస్తాను. అక్కడ మరియా పాడుకున్న పాట కనపడుతుంది. ఈ పాటలో ఆమె మాట్లాడిన మాట ఏంటంటే, మొదటి మాట, నా ప్రాణము యెహోవాను ఘనపరిచింది. ఇది తన శరీరముతో, తన ప్రాణముతో, తన జీవముతో మాట్లాడే మాట అయితే, తన అంతరంగమును గురించి మాట్లాడే మాట ఏంటి చెప్పనా? చూడండి, నా ఆత్మ, చూసారు, నా రక్షకుని యందు, ఎంత దీవెన, నా ఆత్మ నా రక్షకుని యందు ఆనందిస్తుంది. యేసు ప్రభు గర్భంలో ఇంకా చిన్న నలుసుగా ఉన్నాడు. మీకు తెలుసా? అప్పుడే ఆ కొండసీమలో ఉన్న ఎలిజబెత్ అమ్మను దర్శించడానికి మరియా వెళ్ళింది. అక్కడ 3 నెలలు ఉంది ఎలిజబెత్ అమ్మతో.
ఆల్రెడీ అప్పుడు ఎలిజబెత్ అమ్మకి 6వ నెల ఆమె గర్భం ధరించి యోహాను కనడానికి 3 నెలలు ఆమెతో పాటు ఉంది. ఆమె ప్రసవం నిండినప్పుడు మరియ తిరిగి వచ్చింది. అంటే 3వ నెలలో మళ్ళీ వెనక్కి వచ్చింది. అప్పుడే నలుసుకున్న ప్రభు తన గర్భంలో కదా స్కానింగ్ చేయాలన్నా కనీసం 2 నెలలు అవ్వాలి. కానీ మరియ నమ్మింది ఏంటంటే ప్రభుదూత చెప్పిన మాట విశ్వసించింది కాబట్టి ప్రభు ఉన్నారు. ఆమె గర్భంలోకి వచ్చారనుకుంటున్నామంటే కాదు, ప్రభు మొదట ఆమె హృదయంలో కనపడుతున్నారు. ఆమె ఏమిటో తెలుసా, నా ఆత్మకు రక్షకుడు నాలో ఉన్నాడు, ఆయన నేను ఆనందిస్తున్నాను. కాబట్టి యేసు ప్రభుని దేవుడుగా ఆయన భూమి మీదకి రాకముందే, ఆమె గర్భంలో పడకముందే, నరుడికి లోకానికి రాకముందే ఆయన నరుడు కాదు, దేవుడు నా ఆత్మకి రక్షకుడు అని విశ్వసించింది మరియా. ఎంత దీవెనకరం! అలాంటి పదము ఇప్పుడు రూతు వాడుతుంది పాత నిబంధనలో. నీ దేవుడే నా దేవుడు అంటే ఇంకా ఆమెకి ఇంకెవరు లేరు, లోకంలో ఏది లేదు. తన మత ఆచారాన్ని పక్కన పెట్టింది, తాను పెరిగిన పద్ధతులన్నీ పక్కన పెట్టింది. నా ప్రభువే దేవుడు అనిందంటే నాలో ఇంకా మరొక దేవునికి స్థానము లేదు, నాలో మొదటి స్థానం ప్రభుకి ఇస్తున్నాను. ఎంత గొప్ప తీర్మానము రూతు చేసుకోవడం ఆశీర్వాదకరం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ తీర్మానములో మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన అంశం ఏంటో తెలుసా? చెప్పినట్లు ఆమె చేరవలసిన స్థలానికి వచ్చేసింది. 4 మాటలోనే ఎంత దీవెనకరము. మనము కూడా దేవుని ఆరాధించడానికి వచ్చాం. క్రిస్మస్ అనగానే క్రీస్తును ఆరాధించుట. ఆ బాలును చూస్తున్నప్పుడు నరుడుగా కనపడుతున్నాడు, కానీ అంతరంగము దైవత్వము అలాగే ఉంది. ఒక మాట చెప్పను, అక్కడ దూతలు పాడిన పాట చూసుకోండి, యోసేపు మాట్లాడిన మాటలు తీసుకోండి, మరియ మాటలు తీసుకోండి, లేదా జకరే మాట్లాడిన మాట తీసుకోండి, సిమియోను దేవాలయాలు ఎత్తుకున్న ప్రభును చూడండి. ప్రతి స్థలములో ఆయన శరీరంతో పాటు దైవత్వం కూడా చూడవచ్చు. ఉదాహరణకు 2-3 చెప్తాను నేను. ఉదాహరణకి గమనించండి, ఆ బాలుని చూసినప్పుడు దూతలు పాడిన పాటను తెలుసా? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి బాలుడు ఎవరంట? బాలుడు చూస్తూ పరలోకం చూస్తూ ప్రభువా నీకు మహిమ అనట్లా. సర్వోన్నతమైన స్థలములలో అంటే అన్ని స్థలముల కంటే ఉన్నత స్థలం ఉన్నవాడా నీకు మహిమ కలుగునుగా. కానీ బాలుని చూస్తే మాట్లాడుతున్నారు, అంటున్నారు నీకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం, నీవు దేవుడు అనే సంగతి తెలుసుకుని నీకు ఇష్టమైన బ్రతికిన ప్రతి వారికి భూమి మీద ఏం కలుగుద్ది? సమాధానం. ఎవరి సమాధానం? ఆయనే. సమాధానం ఎవరు? ఆయనే. సమాధానకర్త అని ఆయనకి నామకరణం లేదా యెషయా 9:6లో? కాబట్టి దేవుణ్ణి ఎవరైతే ఇష్టలవుతారో ఆ దేవునికి ఇష్టమైన వారందరికీ భూమి మీద సమాధానం ఆయనే వస్తాడని అర్థం. ఆయన దేవుడైపోతాడు వాళ్ళకి అర్థం. ఆయన వాళ్ళతో తోడే ఉంటాడని అర్థం. వారు ఆయనతో కాపురం చేస్తానని అర్థం. ఆయనతో వారు కలిసి జీవిస్తానని అర్థం. ఆయనే వారింటికి అధిపతి అవుతాడని అర్థం. రూతు అన్న మాటలో అదే కనపడుతుంది. త్వరగా మాట్లాడతా. 5వ మాట చూస్తే గమనించండి, ఒక మాట ఉంది, నీవు మృతి పొందు చోటనే నేనును మృతి పొందుదను. ఈ మాట చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. చూడండి, 5వది, నీవు ఎక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతున్నాను. అంటే దాని అర్థం ఏంటి? తన శరీరాన్ని సమర్పణ చేసుకుంది. ఎంత దీవెనకరమైన తీర్మానం. నువ్వు ఎక్కడ చనిపోతే నేను కూడా అక్కడే చనిపోతాను. క్రీస్తుకు మన శరీరమును అప్పగించుకోవడం కావాలి. ఒక మాట చెప్పాలి అంటే ఈ మాట వెనక అర్థం ఏంటి చెప్పనా? నేను తన శరీరం అప్పగించడం అంటే అర్థం ఏంటంటే నీవు లేకపోతే చనిపోయినట్లే. నేను సహవాసం లేకపోతే, నీవు ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతే అర్థం ఏంటంటే తన శరీరాన్ని చంపుకుంది, సంపూర్తిగా ఇచ్చేసిన అర్థం. ఇక నా శరీర ఆశలు లేవు, శరీర కోరికలు లేవు. నేను ఎలా బ్రతుకుతానా, ఎలా తింటానా, ఎలా జీవిస్తానా నువ్వు అనుకున్నా కాదు.
నా శరీరాన్ని ఇప్పుడే నేను చంపుకుంటున్నానంటే ఆ మాట వెనక అర్థం ఏంటంటే ఇప్పుడే నా శరీరాన్ని నీకు సమర్పణ చేస్తున్నాను. యేసు ప్రభు తన శిలువలో మన కొరకు తన ప్రాణమును అర్పించిన ప్రభు కొరకు మనం ఎలా అర్పిస్తున్నాం? ప్రభు పుట్టిందే చనిపోవడం కాని సంగతి గుర్తించగలుగుతున్నామా? ఈ కాలంలో ప్రభు ఆల్రెడీ మన కొరకు చనిపోయిన సంగతి గుర్తిస్తున్నామా? ఎంత దీవెనకరమైన అంశం ఇది. ప్రియమైన దేవుని పిల్లలారు, నేను చెప్పినట్టు సుమియోను పౌలు చేతులు పట్టుకున్నప్పుడు ఏమన్నాడు తెలుసా? నాదా అన్నాడు. నాదా అంటే అర్థం ఏంటి తెలుసా? బాలుడు ముసలాయనికి పాస్టర్ గారికి భర్త అంట. నాదా అని సంబోధన. అని అంటాడు, అమ్మా నీ హృదయంలో ఏం తీసుకుని వెళ్తుంది? ఖడ్గము. యేసు ప్రభు మరణానికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు. యేసయ్య మన కొరకు చనిపోతుంటే ఆయన కొరకు మనం చనిపోవడానికి. ఇప్పుడు అత్త కాదు ఇక్కడ ముఖ్యం. అత్త ఆరాధించే దేవుని కొరకు తన శరీరమంతయు సమర్పణ చేసుకున్న శ్రేష్టమైన మంచి ప్రవర్తన రూతు తన కమలమండానికి వెనకాడట్లేదు. ప్రియమైన దేవుని పిల్లారా, త్వరగా రెండు మాట చెప్పి ముగిస్తాను. అవన్న మాటలు మరొక మాట ఏంటంటే, నీవు పాతి పెట్టబడిన చోటునే నేను పాతి పెట్టబడుదును. ఎంత ఇదొక మంచి అనుభవం. ఎక్కడ తన శరీరం పాతి పెట్టబడుతుందో నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను అంటే అర్థం ఏంటి అంటే, గమనించండి, తాను ఆమె ఆరాధించు దేవుడు లేకుండా నేను లేను. ఎంత దీవెనకరమైన తీర్మానము. విశ్వాసం కూడా తన జీవితంలో పాత వాటిని అలా పాతి పెట్టాలి. నా పాతవన్నీ ఇంకా గతించాను, నూతనంగా మార్చబడుతున్నాను నేను. సాధారణ మనం చేసే తప్పు ఏంటంటే, దేవుడు మనకిచ్చే తలాంతులను, దేవుడు మనకిచ్చిన స్థితిని, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యమును, దేవుడు మనకిచ్చిన అనేక విషయాలలో మనం చేయాల్సిన పనులు ఇవి పక్కన పెట్టేసి ఇవన్నీ మనం మూటగట్టి పక్కన పెట్టడం, సమాధి చేయడం, భూమిలో కప్పెట్టడం చేస్తున్నాం. దేవుడిచ్చిన పక్కన పెట్టి అనేక విషయాల్లో మనం కురిగిపోయి మూల కూర్చొని ఏడుస్తాం. బైబిల్ గ్రంథంలో ప్రభు చిన్న ఉపమానం చెప్పారు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరు 1 తలాంతు ఇస్తే 5 వాడు వజ్జుమాడు వచ్చిన తర్వాత 5 చేసుకొని 10 చేసుకుంటే 2వ వాడు 2కు 4 చేసుకొని ఇదిగో అంటే బలానమ్మకం మంచి దాసులు అని ప్రభు అంటే 3వ వాడు వచ్చేసరికి 1 ఇచ్చే ప్రభా. దాన్ని ఏం చేశాను నేను? ప్రభు ఏమన్నాడు తెలుసా? భూమిలో పాతి పెట్టవేంటయ్యా, కనీసం ఎవరికని ఇవ్వలేదే, కనీసం వడ్డీకి ఇచ్చినా బాగుండేది, నువ్వు ఉపయోగించుకోలేదు దేవుడు ఇచ్చింది అని ఓ భూమిలో పాతి పెడతావా? చెడ్డదాసులు వీడు తీసుకెళ్ళి ఆ చీకటి స్థలం, ఏడు పండు కొరుకున్న స్థలానికి తోసివేటి వీడిని. ఎందుకు ఆ మాట తెలుసా? దేవుడు మనకిచ్చినవి వాడకపోవడం. రూతు విషయంలో తీర్మానం చూస్తారా? ఆమె పాతవన్నీ పూడ్చిపెట్టింది. అసలైనవి మనం పూడ్చిపెట్టకుండా దేవుని ఇచ్చిన తలాంతులు పూడ్చిపెడుతున్నాం. చూడండి, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు వాళ్ళ రోజు బయటికి రాలా. కొన్ని దినాల తర్వాత మళ్ళీ ఒక విగ్రహం చేసుకొని దాన్ని యెహోవాగా ఆరాధించడం మొదలుపెట్టారు. మోషే ఏమాయనో తెలియదని. చాలాసార్లు మనం కూడా అన్యత్వం నుంచి ప్రభువులకు వచ్చిన తర్వాత పాతి పెట్టవలసిన పాతి పెట్టకుండా పాతి పెట్టకూడని పాతి పెడుతున్నాం. పాతి పెట్టాల్సింది ఏంటంటే ఇంక ఎన్నడూ మరల జ్ఞప్తి కూడా రాకూడదు. అది బైబిల్ ప్రకారంగా అయితే అది లేకపోయిన పాతి పెట్టడం అంటే అర్థం ఏంటంటే కనీసం జ్ఞప్తి కూడా, అరే మా అమ్మోళ్ళు అనుభవం గుర్తు రాలేదు కోడలకి, మా ఇల్లు భోజనం చేసినప్పుడు అప్పుడు ఇంత బాగుండేది భోజనం లేదు. ఆమె ఏం పాతి పెట్టిందంటే తన జనాంగాన్ని, తన దేశాన్ని, తన ఆరాధనని, తన ఇంతకుముందు చేసిన దేవుణ్ణి కొలిసిన వాటన్నిటిని పాతి పెట్టినట్లు. అన్ని పాతి పెట్టేయాలి. ఈ సంవత్సరం క్రిస్మస్ అంటే ప్రభు కొరకు నూతన పరచబడాలి. అది రూతు తీర్మానంలో ప్రాముఖ్యమైనది. చివరిగా అవన్నమాట ఏంటంటే మరణం తప్ప ఏదియు నిన్ను నన్ను వేరు చేయలేదు. ఎంత చక్కటి ప్రమాణము కనపడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి తీర్మానము సంఘము కలిగి ఉండాలి.
చూడండి, పెళ్లిల్లో ఈ మాట ఉంటుంది. మన బైబిల్ ప్రకారం కానీ క్రైస్తవ వివాహములో విడాకులు లేవు. ఒక్క మరణం తప్ప ఏది భార్యాభర్తలు విడుదలడానికి వీలు లేదు. ఇలాంటి తీర్మానము సంఘము కూడా కలిగి ఉండాలి. ప్రభుత్వం గమనించండి, మరణం తప్ప నిన్ను నన్ను వేరు చేసేది ఏదీ లేదు. దీని వెనకాల మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? తీర్మానం ఎంత స్ట్రాంగ్ ఉంది అనడానికి. మరి నేను బైబిల్ మిషన్ సంఘ కాపరిగా మంగళగిరిలో పనిచేస్తున్నాను, విజయవాడలో పనిచేస్తున్నాను. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మా దైవచేలు దేవదాసయ్య గారు బైబిల్ మిషన్ స్థాపించిన తొలి దినాలలో ఉన్న కొంతమందితో ప్రారంభంలో గమనించే అనేక శోధనలు. సేవ అంటే పొలం మీద నడిచే బాట కాదు కదా. ఆ కాలం ఉన్న వారికి అనేక శోధనలు భక్తులకి సేవకులకు వచ్చేటప్పుడు ఒక మాట అనిపించేవారంట. మా నాన్నగారు ఆ మాట నాకు గుర్తు చేస్తుండేవారు. ఆకాశం అగ్గైనా భూమి బుగ్గైపోయినా నేను మాత్రం నా ప్రభుని నా సంఘమును విడిచిపెట్టను అనమనేవారంట. ఆకాశం వచ్చి మీద పడినా భూమంతా పాడైపోయినా నేను మాత్రం నా దేవుని విడిచిపెట్టను, నేను సిద్ధపడుతున్న సంఘాన్ని విడిచిపెట్టను. ఇలాంటి తీర్మానము మనం చేసుకోవడం చాలా అవసరం అండి. క్రిస్మస్ కాలంలో నేను చెప్పుకుంటూ వస్తే గమనించండి, దేవుడు చేసిన వాగ్దానం మొదలుకొని బైబిల్లో ఆదికాండం 3:15 దగ్గర నుంచి నేటి కాలం వరకు యేసు జననం గురించి ఒకవేళ భూమి మీద నరుడుగా హృదయం రక్షకుడుగా కానివ్వండి, ఎన్నో ఆటంకాలు యేసు ప్రభుకి ఆటంకాలు. ఆయన లేకుండా చేయడానికి, ఆయన రాకుండా చేయడానికి, ఆయన వరుసలో, ఆయన వచ్చే సంతానములో, ఆయన వచ్చే జనాంగమును ఎలా పాడు చేసుకుంటూ వస్తుంది సాతానుడు. అయినప్పటికీ ప్రభు వచ్చేసాడు. ఎన్నో శోధనలు, ఎన్నో ఆటంకాలు ప్రభువులు ఉంటాయి. కానీ మీ తీర్మానం ఏంటో తెలుసా? ఆకాశం అగ్గైనా భూమి బుగ్గైనా నా ప్రభుని విడిచిపెట్టను. మరి అదే అన్నమాట. నేను దాసురాను ప్రభుకి. నన్ను నిందించిన, అవమానపరిచి, నన్ను కొట్టినా, నన్ను రాత కొట్టినా, నన్ను అనేక మంది నువ్వు చెడ్డదాని అని పేరు పెట్టినా పర్వాలా. యోసేపు తీర్మానం కూడా అదే. అలాంటి చెడిపోయిన దాన్ని పెళ్లి చేసుకుంటావా పర్వాలా అన్న. యేసు ప్రభు ఎన్ని నిందలండి, ఎన్నిసార్లు అవమానపరిచారు ప్రభుని. ప్రభు తన నిర్ణయాన్ని మార్చుకోవాలా నీ ఎడల. మన నిర్ణయాలు కూడా ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నేను మాత్రం మరణం తప్ప అని లోకం కనపడుతుంది, కానీ ప్రభుని విడిచిపెట్టను. అవసరమైతే మరణమైన పొందుతాను, కానీ నా ప్రభు నేను విడిచిపెట్టనని తీర్మానం చేసుకున్న మరియు యోసేపుల వలె నీవు నేను కూడా అలాంటి తీర్మానం కలిగి ఉంటే, ఈ 7 తీర్మానాల్లో రూతుని ఎంత చక్కటి పుష్పము. ఒకవేళ బురదలో అనబడిన లోకాచారంలో ఉన్న స్త్రీ అవ్వచ్చు, షారోన్ పొలంలో అది శ్రేష్టమైన పొలం పూసింది కాకపోవచ్చు, కానీ ఆ పొలంలో పూసిన పుష్పములకు ఏమాత్రం కూడా తగ్గకుండా అలాంటి శ్రమలలో, శోధనలలో, అన్యాచారాలు పెరిగిన రూతు ప్రభును ఆకర్షించేసింది. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆ ఆకర్షణ దేవుని ఆరాధించింది కనుక ఎంతవరకు వెళ్ళిందంటే ప్రభు జననం వరకు వెళ్ళిపోయింది. ఆమె సంతానంలో నుండి అక్కడే దేవుడు అన్ని యూదులు కలిపేశాడు పాత నిబంధనలోని. యేసయ్య ఈ లోకానికి వచ్చే రక్షకుడు అనడానికి ఒక నిదర్శనము, అందరి కొరకు అనడానికి 7 తీర్మానములు ఆమె తీర్మానంలో కనపడుతుంది. 7 అంశములు. ఈ 7 అంశాలు చూసినప్పుడు ఆమె నీతి, ఆమె యొక్క సొగసు ఎంత ప్రకాశించిందో చూడండి బైబిల్ అంతా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక రకం చెప్పండి, బైబిల్కే వన్నీ తీసుకొచ్చింది రూతు చరిత్ర. పరలోకాన్ని సంతోషపెట్టిన రూతు చరిత్ర, భూలోక పరిశుద్ధులను ఆనందింపజేసిన రూతు చరిత్ర. కాబట్టి నీవు నేను కూడా ఈ బురద అనే లోకంలో ఉన్న మనము, లోకాచారం మనము ఇలాంటి తీర్మానం ప్రభుతో చేసుకొని ఆయన కొరకు ఎదురు చూసి ఆకర్షించబడదు ఆయన చేత. బోయాలు ఆకర్షించిన రూతు కాదు, ప్రభును ఆకర్షించిన రూతులాగా సిద్ధపడదాం. అట్టి దీవెన ఆశీర్వాదములు ఈ క్రిస్మస్ కాలంలో ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక.